కువైట్ ఎడారిలో కుటుంబం కోసం వ్యవసాయం చేస్తూ రక్తాన్ని సైతం చిందిస్తున్న మన తెలుగు వారి కష్టాలు చూడండి. ఈ పెద్దాయనికి అక్షరాల 55 సంవత్సరాలు. పని కష్టంగా ఉంటుందని తెలిసి కొంతమంది వస్తుంటే తెలియక కొంతమంది వచ్చి ఇరక్కపోతున్నారు. తెల్లవారుజామునే లేచి పనిలోకి వెళ్ళాలి. పొద్దున 8 గంటల దాకా పని చేయాలి. 8 గంటలకు వచ్చి టిఫిన్ చేసి 9 గంటలకల్లా మళ్ళీ పనిలోకి వెళ్ళాలి. 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పని చేయాలి. రెస్ట్ 12 గంటలకు వెళ్ళి అన్నం తినేసి మళ్ళీ 1 గంటకి పనిలోకి వెళ్ళాలి. చలికి తట్టుకోవడానికి 4-5 రకాల గుడ్డలు కట్టుకుంటారు. మన అమ్మా నాన్న చెమటోర్చి ఇంత కష్టపడుతున్నారు కదా బయట దేశం. ఏ రోజన్నా ఫోన్ చేసి ఎలా ఉన్నావు నాన్న, హెల్త్ ఎలా ఉందని చెప్పేసి అడుగుంటారు. నా పిల్లలు బాగుండాలి, నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి సంవత్సరాలు కష్టపడుతున్నారు. చలికి చేతులు పగిలిపోతున్నాయి. కూరగాయలు కోయడానికి వెళ్లి కూరగాయలకు వస్తున్నారా, చేతులు తెగ్గొసుకున్నారని తెలియకుండా రక్తం కారుతున్నా, చేతులు గడ్డగడుతున్నా కూడా పనిచేస్తున్నా, చేతులు తగులుతా ఉన్నా చూస్తా ఉన్నా. నాకైతే చాలా బాధేసింది అబ్బా. మరి ఇంత కష్టపడే వాళ్ళు ఉన్నారా కుటుంబం కోసం అని చెప్పేసి వీళ్ళని చూసి సిగ్గు. వాళ్ళతో పాటు ఆడతా పడతా కాసేపు పని చేసి అమ్మ బాబులు సంపాదించిన డబ్బులతో తిని తిరిగి వాళ్ళకి చెప్తున్నారు. వాళ్ళు సంపాదించే ప్రతి రూపాయి వెనక ఎంత కష్టం ఉందో వీళ్ళని చూసుకుంటుంది చిట్వేల దగ్గర రాసిపల్లి శివన్ అన్నమాట. వీళ్ళ జీతాలు ఎంతసేపు పని చేయాలి ఏంటని చెప్పేసి ఫుల్ వీడియో చేసి అది ప్రొఫైల్ కింద ఉంది చూసేయండి. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వాళ్ళకి ప్లీజ్ రెస్పెక్ట్ ఇవ్వండి. ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా బాయ్.